అయితే డిజిటల్ కరెన్సీ లేదా ఈ రూపీ మీద చాలానే కన్సర్న్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ముందుగా ఇండియాలో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఫస్ట్ థింగ్. రెండోది ప్రైవసీ. ప్రతి ట్రాన్సాక్షన్ నోట్ అవుతుంది, ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనమాట. ట్రాన్స్పరెన్సీ ఒక పక్క పెరుగుతున్న ప్రైవసీ మాత్రం కంప్లీట్గా మనం ఏం చేసినా సరే బ్యాంకింగ్ రంగానికి వెంటనే తెలిసిపోద్ది. దాంతో పాటు మనం ఏమనుకుంటాం, డబ్బులు ప్రింట్ చేయకపోతే ప్రింటింగ్ ఖర్చు తగ్గుద్ది అనుకుంటాం. కానీ టెక్నాలజీ ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ. ఈ పరిస్థితిలో ఇప్పుడున్న టెక్నాలజీ రేపు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన దాని ఖర్చు విపరీతంగా ఉండొచ్చు. ఇట్లా దీనికి సంబంధించి చాలా సవాళ్ళు. దాంతోపాటు ఇండియాలో ఇప్పటికీ డేటా ప్రొటెక్షన్ లా లేదు, దాంతోపాటు ప్రైవసీ చట్టాలు సరిగ్గా లేవు. ఇలాంటి టైంలో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ ఫామ్లోకి వెళ్తే రేపు ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్లో కానీ లేకపోతే ఎవరైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళని డేటా మొత్తం తీసుకుంటే ఇప్పటికే మనం ప్రైవసీ లేక ఇబ్బంది పడుతున్నాం. ఇట్లాంటి టైంలో ఈ డేటా కనుక బయటకు వెళ్తే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మనం ఏ షాప్లో ఏం కొన్నాం లేదా ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ చేస్తాం, మన ఖర్చులు ఎక్కువ దేనికి వెళ్తున్నాయి, దీన్ని కూడా టార్గెటెడ్ స్టడీ చేసి మరి చేసి పెద్ద పెద్ద కంపెనీస్ మన మీద దాడి చేసే అవకాశం ఉంది.